ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు సినిమా 1000 కోట్లు చూసి చాలా కాలమైంది. ప్రస్తుతం అందరినీ ఊరుస్తున్న టార్గెట్ ఇది. హిందీలో జవాన్, పఠాన్ 1000 కోట్లు దాటి టాలీవుడ్ కి సవాల్ విసిరాయి. మరి తెలుగులో 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఏదవుతుంది? ఈ టార్గెట్ రేస్ లో 4 హీరోలు ఉన్నారు. ఎవరు ఏ సినిమాతో వస్తున్నారో చూద్దాం. తెలుగులో రాజమౌళి తప్ప మరో డైరెక్టర్ 1000 కోట్ల మార్కు దాటలేదు. జగన్న ఆశీస్సులతో ప్రభాస్ బాహుబలి 2తో 1000 కోట్లు ఎలా ఉంటుందో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశాడు. ఆ తర్వాత RRR తో కంటిన్యూ చేసిన ఆ తర్వాత 1000 కోట్లు తీసుకొచ్చిన తెలుగు దర్శకుడు కనిపించలేదు. అయితే తెలుగు దర్శకుడు సందీప్ వంగ హిందీలో 1000 కోట్లను త్రుటిలో మిస్ చేసుకున్నాడు. రణబీర్ తో తీసిన యానిమల్ 950 కోట్లు తీసుకొచ్చింది. సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడంతో 1000 కోట్ల మార్కు దాటలేదు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ నిరాశపరిచాయి. దీంతో 1000 కోట్లు కాదు కదా, ఇందులో సగానికి కూడా చేరలేదు. ఎట్టకేలకు సలార్ 700 కోట్లు అందుకున్నా 1000 కోట్లు కలగానే మిగిలిపోయింది. డార్లింగ్ ఫ్యాన్స్ 1000 కోట్ల కలను తీర్చితే కల్కినే తీర్చాలి. కల్కి పాన్ వరల్డ్ గా రిలీజ్ కావడంతో సినిమా హిట్ అయితే 1000 కోట్లకు ఛాన్స్ ఉంది. లేదంటే సలార్ 2 రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. RRR తో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకేసారి 1000 కోట్లు దాటినా జక్కన లేకుండా ముందుకొస్తే గానీ వీళ్ళ స్టామినా బయటపడదు. RRR తర్వాత ఎన్టీఆర్ దేవర్తో, రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో వస్తున్నారు. దేవర్తో ఎన్టీఆర్, గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ 1000 కోట్లు రాబట్టడం అంత ఈజీ కాదు. ఈ 1000 కోట్ల టార్గెట్ కోసం దేవర హిందీ వెర్షన్ ను క్రేజీ ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, అనిల్ తండాని చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నారు. RRR తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో ముందుకొస్తున్నాడు. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకోని గేమ్ చేంజర్ పాన్ ఇండియాగా విడుదలవుతోంది. దర్శకుడు శంకర్ కావడంతో తమిళ్లో మంచి ఓపెనింగ్స్ రావడానికి అవకాశం ఉంది. మరి 1000 కోట్ల ద్రాక్ష అందుకుంటుందో లేదో చూడాలి. 1000 కోట్ల రేసులో ఉన్న మరొక హీరో అల్లు అర్జున్. పుష్ప 2 పై ఆశలు పెట్టుకున్నాడు. పుష్ప వరల్డ్ వైడ్ 360 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. పుష్ప రిలీజ్ అయిన ప్రతి భాషలో లాభాలను తీసుకురావడంలో పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి. మరి తగ్గేదే లేదంటూ 1000 కోట్ల మార్కు దాటుతాడేమో చూడాలి.